శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 8వ తేదీ 12వ నెల 2025 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం చవితి తిథి రాత్రి 9:20 వరకు, అనంతరం పంచమి. పునర్వసు నక్షత్రం ఉదయం 9:25 వరకు, అనంతరం పుష్యమి నక్షత్రం. బ్రహ్మయోగం రాత్రి 10:55 వరకు, అనంతరం ఐంద్రయోగం. భవకరణం ఉదయం 10:09 వరకు, అనంతరం బాలవకరణం. వర్జం సాయంత్రం 5:08 నుండి 6:40 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:26 నుండి 1:11 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:41 నుండి 3:26 వరకు. నేటి అమృత ఘడియలు ఉదయం 7:08 నుండి 8:40 వరకు. తిరిగి అమృత ఘడియలు రాత్రి 2:23 నుండి 3:55 వరకు. నేటి రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 వరకు. ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేదగినటువంటి దేవతోపాసన గురించి చూచినట్లయితే, ఈనాడు సోమవారం, మార్గశిర మాసంలో వచ్చినటువంటి ఈ సోమవారం. మార్గశిర మాసం చాలా విశిష్టమైనటువంటి మాసం. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో లక్ష్మీ ఆరాధన అనేది చాలా విశేషంగా చేస్తారు. మనకి పౌష్యమాసం, పుష్యమాసంలో కూడా సాక్షాత్తు కాలస్వరూపుడైనటువంటి సూర్యభగవానుడి ఆరాధనతో పాటు ముఖ్యంగా లక్ష్మీ ఆరాధన చేస్తారు. లక్ష్మిలో కూడా ధాన్యలక్ష్మి ఇంటికి చేరేటటువంటి సమయం కనుక లక్ష్మీ ఆరాధన చేస్తారు. ఆ పుష్యలక్ష్మి ఆగమనానికి సంకేతాత్మకంగా మనకి పుష్యమాసంలో ఇంటి ముందు రంగవల్లికలు తీర్చిదిద్దడం. అదేవిధంగా మరికొద్ది రోజుల్లో ధనుర్మాసం అనేది ప్రారంభమయ్యి వృశ్చిక రాశి నుండి రవి ధనుర్రాశిలోకి ప్రవేశిస్తాడు కనుక అప్పటి నుండి ధనుర్మాస వ్రతం అనేటటువంటి పేరిట ఇళ్లంతా శుభ్రం చేసుకోవటం, ఇంటి ముందు రంగవల్లికలు అలంకరించడం, వాటిపై గొబ్బెమ్మలు పెట్టడం, ఇటువంటి సంప్రదాయం మనకు కనబడుతూ ఉంటుంది. అందుకని ఈ ధనుర్మాసం మార్గశిర పుష్యమాసాలు రెండూ కలిసి వస్తుంది కనుక లక్ష్మిని విశిష్టంగా ఆరాధించేటటువంటి మాసం ఇది. అయితే మనందరికీ తెలిసినటువంటి విషయం ఏమిటంటే ఐశ్వర్యాధిష్టాత్ర శక్తి లక్ష్మి అని. అటువంటి లక్ష్మికి సైతం ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి మహానుభావుడు శంకరుడు. ఐశ్వర్యం ఈశ్వరాది చేత్ అని శాస్త్రవచనం. కర్మ బ్రహ్మ అనేటటువంటి రెండు స్వరూపాలుగా ఇప్పుడు పరమాత్మ వ్యక్తం అవుతాడు కాబట్టి ఇక్కడ కర్మను అనుసరించి లక్ష్మి, బ్రహ్మగా ఈశ్వరుడు మనకి అక్కడ పరమాత్మగా మనకి చెప్పబడతాడు. అటువంటి ఈశ్వరారాధన ఈ మార్గశిర మాసంలో వచ్చినటువంటి సోమవారం నాడు చేయడం చాలా విశేషం. ఎందుకంటే పరమేశ్వరుడు సమస్త సంపదలకు నిలయమైనటువంటి వాడు. ఈశ్వరారాధన చేసి ఈశ్వర పాద సమాశ్రయం చేసినటువంటి వారికి ఐశ్వర్యం అనేది చాలా సులభంగా లభిస్తుంది. ఐశ్వర్యం అంటే ఎప్పుడూ మనం ధనమే అని అనుకోవడానికి వీల్లేదు. మనం సంపాదించినటువంటి ధనాన్ని అనుభవించి మనం పొందేటటువంటి ఆనందం, అదేవిధంగా ఈ ఉపాధి శరీరంతో మనం ఉన్నాం కాబట్టి ఈ శరీరానికి ఆరోగ్యం, అదేవిధంగా మనం సంపాదించినటువంటి సంపాదన నుండి మనం పొందవలసినటువంటి తృప్తి అనేటటువంటి విశిష్టమైన సంపద, ఇవన్నీ కూడా ఐశ్వర్యాలని మనకు చెప్పబడుతున్నాయి. ఈశ్వరుని ఆరాధిస్తే ఎందుకు సంపద వస్తుంది అంటే, నవనిధులకు అధిపతి అయినటువంటి కుబేరుడు ఎప్పుడు ఈశ్వరుడికి ఉత్తర భాగంలో చేతులు కట్టుకొని ఉంటాడట ఎవరికి ఐశ్వర్యం ఇవ్వాలని. అదేవిధంగా లక్ష్మి ఈశ్వరుడి యొక్క ఆదేశాన్ని అనుసరించి సంపదను ఇస్తుందని చెబుతారు. అటువంటి ఈ సోమవారం నాడు చేసే ఈశ్వరారాధన పరిపూర్ణమైనటువంటి ఫలితాలను మనకి అందజేస్తుంది. ఈనాటి విశేషం సంకటహర చతుర్థి, మహాగణేశ పర్వంగా చెప్పబడేటటువంటి సంకటహర చతుర్థి. ఈనాడు సంకటహర చతుర్థి సోమ, మంగళ, బుధవారాల్లో వస్తే దీనికి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. సమస్త విఘ్నాలను హరించి విఘ్నాలను కారకుడు, విఘ్న నాశకుడు అయినటువంటి గణపతిని ఈనాడు ఆరాధించడం చాలా విశేషం. పగలంతా ఉపవసించి గణపతికి అభిషేకాన్ని జరిపించి ఈ సంకటహర గణేశ వ్రతాన్ని చేయాలి. విధి విధాన ప్రశ్రంగా వ్రతం చేయలేనటువంటి వాడు సంకటహర గణేశ స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే సమస్త ఈతి బాధలు తొలగిపోయి గణేశుడి యొక్క పరిపూర్ణమైనటువంటి కృప లభిస్తుంది. గృహంలో అయినా సరే యథాశక్తిగా గణపతి ఆరాధన చేయవచ్చు. అయితే ఈ గణపతి ఆరాధనలో దూర్వాంకురాలు అనగా గరికపోచలు, బెల్లము, ఉండ్రాళ్ళు స్వామికి నివేదన చేసినట్లయితే సమస్త శుభాలను అటువంటి గణపతి ప్రసాదిస్తాడు. ఇందాక మార్గశిర సోమవార విశిష్టతను మనం ఏ విధంగా అయితే చెప్పుకున్నామో, ఈ సంకటహర పర్వం కూడా ఈనాడు కలిసి రావడం విశేషం కనుక అటువంటి ఈశ్వరుడి యొక్క దివ్యకృప, గణపతి యొక్క అనుగ్రహం అందరికీ పరిపూర్ణంగా లభించాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో
మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం లాభకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం శుభకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సకల కార్య పరిసమాప్తిని చేసుకోగలుగుతారో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలన్నింటినీ తెలుసుకోగలుగుతారు. అంతేకాక వీటితో పాటు గణపతి, దేవలోకంలో ఉండే అన్ని గణాలకి కూడా అధిపతి గణపతి. అటువంటి గణపతులు అనేకులు ఉన్నారు. 32 గణపతులు స్పష్టంగా కనిపిస్తూ ఉంటారు. అలా వివిధ విధాలైనటువంటి గణపతుల ఆరాధన వల్ల కలిగే విశేష ఫలితాలేమిటో, ప్రయోజనాలేమిటో ఇప్పుడు శ్రీకరం శీర్షికలో మనం తెలుసుకుందాం. వివిధ విధాల సమస్యల నివారణకి, సత్ఫలితాలకి విభిన్న గణపతుల ఆరాధనని శాస్త్రాలు సూచించాయి. చంద్ర దోష నివారణకి వెండి లేదా పాలరాతి గణపతిని, కుజ దోష నివారణకి రాగి గణపతిని, బుధ గ్రహ దోష నివారణకి మరకత గణపతిని, గురు దోష నివారణకి పసుపు, చందనం లేదా బంగారంతో చేసిన గణపతిని ఆరాధించాలి. అలాగే శుక్ర దోష నివారణకి స్ఫటిక గణపతిని, శనిగ్రహ దోష నివారణకి నల్లరాతి గణపతిని పూజించడం శ్రేయస్కరం. రాహుగ్రహ దోష నివారణకి మట్టి గణపతిని, కేతుగ్రహ దోష నివారణకి శ్వేత అర్క గణపతిని పూజించాలి. పాలరాతి గణపతి ఆరాధన ద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుంది. పూజా మందిరంలో కుడివైపు తుండం తిరిగినటువంటి గణపతి మాత్రమే ఉండాలి. గణపతికి కుడివైపు లక్ష్మీదేవి విగ్రహం ఉండాలి. ఈ ఇరువురు మూర్తులు బొటనవేలు పరిమాణంలో మాత్రమే ఉండాలి. నాణేలు లేదా బియ్యంలో లక్ష్మీ గణపతుల ప్రతిమల్ని ఉంచడం మరింత శుభప్రదం. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ చతుర్థి, సోమవారం, నక్షత్రం పునర్వసు, ఉదయం 9:35 వరకు, తదుపరి పుష్యమి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురు చంద్రుడు, కర్కాటకంలో గురుడు, సింహంలో కేతువు, వృశ్చికంలో రవి కుజ బుధ శుక్రుడు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. తాత్కాలికమైన ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి పనిలోనూ విజయాన్ని సాధించుకోగలుగుతారు. అయితే కొద్దిపాటి ఆలోచన మాత్రం అవసరం. ఈర్ష్య ద్వేషాలు కలిగినటువంటి వారు ఒకవేళ సూటిపోటి మాటలు మాట్లాడినప్పటికీ కూడా పట్టించుకోకుండా ఉండడం ఎంతైనా అవసరం. కుటుంబంలో ఏకవాక్యత ఉండేటటువంటి కారణంగా చెప్పలేని ధైర్యంతో ఉంటారు కుటుంబ సభ్యులందరూ కూడా. పెట్టుబడిని పెట్టేటటువంటి సందర్భంలో 1-2 సార్లు ఆలోచించి పెట్టడం మాత్రం అవసరం. అధికారులతో కలహం వచ్చేటటువంటి సందర్భం రావచ్చు. పట్టించుకోకుండా ఉండడం ఎంతైనా అవసరం. సంకష్టహర చతుర్థి సందర్భంగా మేషరాశి వారు బాలగణపతిని ఆరాధించి అప్పాలను నైవేద్యంగా సమర్పిస్తే వ్యాపారంలో శుభవార్త వినే అవకాశం ఉంటుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా అశాంతి కొద్దిగా ఉంటే ఉండవచ్చు. అయినప్పటికీ దాని గురించిన ఆలోచనని చేస్తూ చేయవలసిన పనులన్నింటినీ కూడా చెడగొట్టుకోకుండా ఉండేలా ఆలోచించుకోవాలి. వృత్తిపరమైనటువంటి అనుభవం విశేషంగా పెరుగుతూ ఉంటుంది.
వ్యాపారపరమైనటువంటి లాభం కూడా బాగానే వచ్చే అవకాశం ఉంది. అన్నదమ్ములతో అప్పచెల్లెలతో ఉండే సంబంధ బాంధవ్యాలని ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ వృద్ధి చేసుకునేటువంటి తీరులో ఉండడం మంచిది. వ్యావసాయికమైనటువంటి భూముల మీద ఆదాయం రావడం కోసమని ఏ భూమికి మరమ్మతులైతే ఇంతకుముందు చేశారో వాటి నుండి అనుకున్నంత ఆదాయం అయితే రాకపోవచ్చు ప్రస్తుతానికి. సంకష్టాల చతుర్థి సందర్భంగా వృషభ రాశి వారు తరుణ గణపతిని పూజించి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంటుంది. వ్యాపారంలో దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆదాయం పెంపు కోసం విశేషంగా కృషి చేస్తూ కనిపిస్తారు. పై అధికారులతో వ్యతిరేక భావం లేకుండా వ్యవహరిస్తారు. సంతానానికి సంబంధించిన విద్య మరింతగా ఉండేందుకు మరింతగా శ్రమిస్తూ ఉంటారు. ఎక్కువ ద్రవ్యాన్ని వ్యయం చేస్తూ వారి విద్య అభివృద్ధి కోసమని శ్రమని చేస్తారు. సద్గురువు కోసం అన్వేషణని ప్రారంభిస్తారు. తోటి ఉద్యోగులతో సమమైనటువంటి భావాన్ని మాత్రమే కలిగి ఉంటారు. అన్నదమ్ములతో అప్పచెల్లెలతో ఏ విధమైనటువంటి వ్యతిరేక భావము లేకుండా ఉండగలుగుతారు. ముఖ్యంగా కుటుంబానికి సంబంధించినటువంటి నవీకరణ పనుల్లో ఖర్చు ఎక్కువగా చేయవలసిన అవసరం ఏర్పడవచ్చు. ఆలోచించి మాత్రమే వ్యయం చేయడం అవసరం. సంకష్టాల చతుర్థి సందర్భంగా మిథున రాశి వారు శక్తి గణపతిని పూజించి ఉండ్రాళ్ళను నైవేద్యంగా సమర్పించినట్టయితే సకల సమస్యలు పరిష్కరింపబడతాయి. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మానసికంగా నిర్లిప్తంగా ఉంటారు. శారీరకంగా అనారోగ్యంతో ఉంటారు. అనారోగ్యం ఉందని తెలిసినప్పటికీ కూడా నిర్లక్ష్యాన్ని పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా కంటికి సంబంధించిన అనారోగ్యం, మోకాళ్ళకు సంబంధించిన అనారోగ్యం విషయంలో శ్రద్ధని పాటించడం ఎంతైనా అవసరం. కుటుంబంలో ఉండే అందరితోనూ కూడా సత్సంబంధాలని కలిగే ఉంటారు. అయితే రావాల్సినటువంటి ఆదాయాల పట్ల అంతటి శ్రద్ధని చూపించే అవకాశం వీరికి ఉండకపోవచ్చు. సంకష్టహర చతుర్థి సందర్భంగా కర్కాటక రాశి వారు ఉచ్చిష్ట గణపతిని పూజించి చెరకు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే దాంపత్యంలో అన్యోన్యతాభావం వెల్లివిరుస్తుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఆర్థికంగా అభివృద్ధి కోసమనే విశేషమైనటువంటి శ్రమని చేస్తూ ఉంటారు. కానీ అంత ఆర్థిక స్థితి ఉండకపోవచ్చు. పూర్వం ఎవరెవరికైతే ఆస్తుల్ని తాము అమ్మి ఉన్నారో వాటినన్నింటినీ తిరిగి సొంతం చేసుకునేందుకు విశేషమైనటువంటి కృషిని చేస్తూ కనిపిస్తారు. కుటుంబంలో ఇంకా అవివాహితులు అయినటువంటి వారి విషయంలో ఏ విధంగానూ సరైనటువంటి పట్టింపుతనం లేనటువంటి కారణంగా కుటుంబంలో జనంతో వ్యతిరేక భావం కలిగి ఉండొచ్చు. అప్పు చేసేటువంటి లక్షణం ఏమాత్రము సరికాదని తెలిసినప్పటికీ కూడా దొరికిన చోట రుణాన్ని తీసుకోవడానికి ఏమాత్రం వెనుకదనాన్ని పాటించరు. సంకష్టాల చతుర్థి సందర్భంగా సింహరాశి వారు క్షిప్ర గణపతిని పూజించి దుంపకూరల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల వివాదాలు పరిష్కరింపబడిపోతాయి. వాయవ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే విశేషంగా గ్రహబలం ఉన్నటువంటి కారణంగా పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశం ఉండొచ్చు. సన్మానాలు, సత్కారాలు, గౌరవాలు, పురస్కారాలు లభించే అవకాశం ఉండొచ్చు. కుటుంబంలో 1 లేదా 2 శుభకార్యాలు కలిగే అవకాశం ఉంటుంది. అన్ని రంగాల్లోనూ ప్రముఖులైనటువంటి వారితో ఉండే పరిచయాల్ని ఎప్పటికప్పుడు పునర్నవీకరణం చేసుకుంటూ ఎవ్వరినీ తమ నుండి దూరం వెళ్ళిపోకుండా రక్షించుకుంటూ ఉండే నేర్పరితనంతో ఉంటారు. కుటుంబంలో ఎవరితోనూ కూడా
వ్యతిరేక భావాన్ని ప్రదర్శించరు. దూరభార ప్రయాణాలు చేయడానికి వెనుకాడరు ఆర్థికమైన లాభం కోసం. సంకష్టహార చతుర్థి సందర్భంగా కన్యారాశి వారు ఊర్ధ్వ గణపతిని పూజించి నాళికేరాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన ఏర్పడుతుంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ జాగ్రత్తని తీసుకుంటూ ఉండడంతో రోజు గడిచిపోతూ ఉంటుంది. తల్లిదండ్రుల్లో ఒకరికి అనారోగ్యం, అలాగే సంతానంలో ఒకరికి విద్యలో మధ్యమ స్థాయి ఉండడం కారణంగా వారి గురించి పట్టించుకుంటూ ఉంటారు. క్రొత్తగా కొనుక్కున్నటువంటి లేదా నిర్మించుకున్నటువంటి ఇంటికి సంబంధించిన మరమ్మతు పనులు నిదానంగా నడుస్తూ ఉండడం పట్ల అసంతృప్తిని వ్యక్తీకరిస్తూ ఉంటారు. శారీరకమైనటువంటి అనారోగ్యం కారణంగా ముఖ్యంగా కంటికి సంబంధించిన, మెడకు, నడుముకి సంబంధించిన అనారోగ్యానికి తగినటువంటి వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉంటారు. సంకష్టాల చతుర్థి సందర్భంగా తులారాశి వారు నృత్య గణపతిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే మానసిక ప్రశాంతత సొంతమవుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాటలో తొందరపాటుతనాన్ని పూర్తిగా మానేస్తారు. చక్కగా భార్య చెప్పేటటువంటి మాటలన్నింటినీ వింటూ కుటుంబాన్ని వృద్ధి చేసుకోగలుగుతారు. అత్తమామల పట్ల ఆదరణ భావం బాగా ఉంటుంది. అంతేకాక నిద్ర, ఆహారాలు సకాలంలో అనేటువంటి కారణంగా తాత్కాలికమైనటువంటి అనారోగ్యానికి గురయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. వ్యాపారపు పని మీద దూరభార ప్రయాణాలు చేయవలసి వస్తుంది. శారీరకమైనటువంటి శ్రమకి తట్టుకోలేనటువంటి కారణంగా మరొకరిని తోడు చేసుకుని ప్రయాణించడం ఎంతైనా మంచిది. సంకష్టాల చతుర్థి సందర్భంగా వృశ్చిక రాశి వారు ద్విజ గణపతిని పూజించి వెలగపండు నైవేద్యంగా సమర్పించినట్లయితే రుణం విముక్తమవుతుంది. ఆర్థికమైన ఆదాయం కూడా కలుగుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే కుటుంబంలో ఒకరిగా ఉంటున్నప్పటికీ కూడా కుటుంబం నుండి దూరంగా ఉన్నటువంటి ఆలోచన, అభిప్రాయంతో ఉంటారు. ఆర్థికమైనటువంటి లాభం పెద్దగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. తమ మాట మాత్రమే నెగ్గుబడి కావాలి అనేటువంటి ఆలోచనతో ఉండడం కొద్ది ఇబ్బందిని కలిగించే అంశంగా ఉంటూ ఉండొచ్చు. ఇరుగు పొరుగులతో అనవసరమైనటువంటి వాగ్వివాదాలు కలిగే అవకాశం గోచరిస్తుంది. మౌనంగా ఉండడం, ఏ విధమైన కలహ సూచన లేకుండా ఉండేలా చూసుకోవడం అత్యంత అవసరం. సంకష్టాల చతుర్థి సందర్భంగా ధనురాశి వారు పింగళ గణపతిని ఆరాధించి దానిమ్మ పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే వివాహాది శుభకార్యాలు అప్రయత్నంగా సిద్ధిస్తాయి. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే తాత్కాలికంగా కొద్ది మొండితనంతో ఉండే అవకాశం గోచరిస్తుంది. అందరితోనూ కలుపుగోలుతనంతో ఉండడం చాలా అవసరం. సంపాదించినటువంటి ఆస్తిలో ఒకదాన్ని తీసివేయాలనే ఆలోచనకి వస్తారు. అది ఏమాత్రము సరి అయినటువంటి అంశము కాకపోవచ్చు. రుణాల భారం పెరుగుతూ ఉండేటటువంటి కారణంగా, వ్యాపారం మధ్యమంగా ఉంటూ ఉండేటటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి బరువు పెరుగుతూ ఉంటుంది. సంతానానికి విద్య మీద అంతటి శ్రద్ధ, ఇష్టము లేనటువంటి కారణంగా మానసిక అశాంతికి గురయ్యే అవకాశం ఉండొచ్చు. సంకష్టాల చతుర్థి సందర్భంగా మకర రాశి వారు హేరంబ గణపతిని పూజించి ధాన్యాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ధైర్య సాహసాలు సొంతం అయి సకల విఘ్నాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే
కుటుంబంలో ఏకవాక్యత ఉంటూ ఉంటుంది. అందరూ కలిసి మానసికమైనటువంటి సంపూర్ణమైన సంతోషం కోసమని కృషిని ప్రారంభిస్తారు. దూర ప్రదేశాల్లో ఉన్నటువంటి వారు తిరిగి ఒకే చోటికి చేరేటువంటి ఆలోచనకి వస్తారు. విద్యార్థుల్లో విద్యా నైపుణ్యం అంత ఎక్కువగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. ఉద్యోగాన్ని చేస్తున్నటువంటి వారికి సంపూర్ణమైనటువంటి ఆ జీతం అనుకున్నంతగా వచ్చే అవకాశం లేనటువంటి కారణంగా తిరోగమనం అంటే తిరిగి వెనక్కి వచ్చే ఆలోచనతో కూడా ఉండొచ్చు. సంకష్టాల చతుర్థి సందర్భంగా కుంభరాశి వారు వరసిద్ధి వినాయకుడిని ఆరాధించి పంచవిధాలైన ఫలాలను నైవేద్యంగా సమర్పించినట్లయితే కొత్తదైనటువంటి ఏ విధమైన అపవాదులు ఉండవు. ఆర్థికమైన ఆదాయం పెరుగుతుంది కూడా. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే న్యాయస్థానంలో ఇంకా ఒక అభియోగం అపరిష్కృతంగా ఉన్నటువంటి కారణంగా సరైనటువంటి తీర్పు లభించడం కోసం కావలసినటువంటి పత్రాలన్నింటినీ సమీకరించడంలో నిమగ్నులవుతారు. ఆ పత్రాలను సేకరించేందుకు విశేషమైనటువంటి ధనం ఖర్చు అవుతూ ఉండేటటువంటి కారణంగా వృత్తి వ్యాపార ఉద్యోగాల మధ్య వచ్చినటువంటి ఆదాయం విశేషంగా వ్యయం అవుతూ ఉండొచ్చు. తల్లిదండ్రులకి అలాగే కుటుంబంలో ఉన్న అందరికీ కూడా అనారోగ్య భావన ఉన్నటువంటి కారణంగా మానసికమైనటువంటి సంతృప్త విధానం కుటుంబానికి ఉండకపోవచ్చు. సంకష్టాల చతుర్థి సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహాగణపతిని పూజించి ఉండ్రాళ్ళని నైవేద్యంగా సమర్పించినట్లయితే రావాల్సిన బకాయిలన్నీ వస్తాయి. వ్యాపారం విశేషమైన అభివృద్ధికి నోచుకుంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 5. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు సోమవారం అయినటువంటి సందర్భంగా ఆ శంకరుని సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి హృదయపూర్వకంగా కలగాలని ఆ శంకరుని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు సంకష్టహర చతుర్థి సోమవారంతో కలిసి వచ్చింది. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా సంకష్టహర చతుర్థి సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు ఎవరైనా సరే చంద్రగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి, మానసిక ప్రశాంతత పొందటానికి, సాఫ్ట్వేర్ రంగంలో అత్యున్నత స్థాయిలో రాణించటానికి, తల్లితరపు ఆస్తులు తొందరగా సంక్రమించటానికి వెండి గణపతికి కానీ, ముత్యపు గణపతికి కానీ, పాలరాయితో చేసిన గణపతికి కానీ పూజ చేసినట్లయితే సమస్త శుభాలు చేకూరతాయి. వెండి గణపతి, ముత్యపు గణపతి, పాలరాయి గణపతి ఇలాంటి గణపతి స్వరూపాలకు పూజ చేయటం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే మీ గృహంలో పూజా మందిరంలో ఏ గణపతి ఉంటే ఆ గణపతి విగ్రహము లేదా చిత్రపటం దగ్గర కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించి తెలుపు రంగు పుష్పాలతో గణపతిని పూజించాలి. ఈరోజు గణపతిని ఒక్కొక్క రకం పుష్పంతో పూజిస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. జాజి పూలతో గణపతిని పూజించడం ద్వారా ఉద్యోగపరమైన ఒత్తిడి తొలగిపోతుంది. ఉద్యోగంలో త్వరగా ప్రమోషన్లు సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఉంది. నందివర్ధనం పూలతో గణపతిని పూజించినట్లయితే సుఖము, మానసిక ప్రశాంతత, శాంతి చేకూరతాయి. అలాగే తెల్ల జిల్లేడు పూలతో గణపతిని పూజించడం ద్వారా అన్ని కష్టాల నుంచి త్వరగా బయటపడటానికి అవకాశం ఉంది. అలాగే మల్లెపూలతో గణపతిని పూజించడం ద్వారా శారీరక అనారోగ్య సమస్యలు, మానసిక అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే సోమవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతికి ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పిస్తే ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూరతాయి. అటుకులు గణపతికి నివేదనగా సమర్పించినట్లయితే కుటుంబంలో ఉన్న సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే గణపతికి పేలాలు నివేదన చేయటం ద్వారా మానసిక అశాంతి తొలగిపోతుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఆర్థిక ఇబ్బందులు అధిగమించడానికి, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవటానికి, వృధా ఖర్చులు తగ్గింపజేసుకోవటానికి కొబ్బరి కురుడి ఈరోజు గణపతికి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే ఈరోజు ప్రత్యేకమైన అన్నప్రసాదాలు గణపతికి నివేదన చేయటం ద్వారా కూడా గణపతి అనుగ్రహం తొందరగా కలుగుతుంది. ఈరోజు గణపతికి బెల్లం కలిపిన అన్నాన్ని నివేదన చేసినట్లయితే దానివల్ల సిరి సంపదలు త్వరగా పెంపొందింపజేసుకోవచ్చు.
అలాగే ఈరోజు శనగపప్పు పాయసాన్ని గణపతికి నివేదనగా సమర్పించినట్లయితే పూర్వ వైభవాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. జీవితంలో మంచి అత్యున్నత స్థాయికి ఎదగటానికి శనగపప్పు పాయసం నైవేద్యం ఈరోజు విశేషంగా గణపతి అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. అలాగే గణపతి దగ్గర దీపారాధనలు చేసేటప్పుడు కూడా ఈరోజు ఒక్కొక్క రకమైన దీపారాధన గణపతి దగ్గర వెలిగిస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. గణపతి దగ్గర కొబ్బరి నూనెతో దీపారాధన చేసి కొబ్బరి పంచదార నైవేద్యంగా సమర్పిస్తే గృహంలో శుభ కార్యక్రమాలు త్వరగా పూర్తి చేసుకోవచ్చు. శుభ కార్యక్రమాలకు అవసరమైన ధనాన్ని సమకూర్చుకోవటానికి కూడా కొబ్బరి నూనెతో దీపం వెలిగించి కొబ్బరి పంచదార నైవేద్యంగా సమర్పించాలి. అలాగే ఆవు నెయ్యితో గణపతి దగ్గర దీపారాధన చేసినట్లయితే దానివల్ల కుటుంబ కలహాలన్నీ తొలగింపజేసుకొని కుటుంబంలో అన్యోన్యత పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే ప్రధానంగా సోమవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా సంపాదించిన ధనాన్ని నిలబెట్టుకోవటానికి, ఖర్చులన్నీ తగ్గింపజేసుకోవటానికి, జీవితంలో అత్యున్నత స్థాయికి చేరటానికి ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రాన్ని ఒత్తిలాగా చేసి గణపతి దగ్గర దీపారాధన చేయాలి. ఒక కొత్త తెల్లటి వస్త్రాన్ని తీసుకొని దాన్ని పన్నీరులో ముంచి ఆరబెట్టి ఆ వస్త్రాన్నే ఒత్తిలాగా చేసి గణపతి దగ్గర దీపం పెడితే ఖర్చులు తగ్గిపోయి జీవితంలో అత్యున్నత స్థాయికి చేరటానికి సోమవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా వెలిగించే ఈ దీపం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ విధి విధానాలు పాటిస్తూ గణపతి అనుగ్రహం కోసం గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని ఈరోజు 21 సార్లు పఠించుకోవటం ద్వారా కూడా గణపతి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే రేపు మంగళవారం సందర్భంగా మంగళకరమైనటువంటి వస్తువులు పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు వీటి విషయంలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో, పూజా మందిరంలో వీటి విషయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేంటో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.